హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నివేతాస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో అల్లం గారెలు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఈ అల్లం గారెలని దేవీ నవరాత్రుల టైంలో ఏదో ఒకరోజు నైవేద్యంగా చేస్తూ ఉంటారు కదా. ఉదయం టిఫిన్లోకైనా ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటాయి కదా. మరి సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా దానికోసం ఒక బౌల్లోకి 1 కప్పు మినప్పప్పును తీసుకొని ఇందులో ముందుగా వాటర్ పోసుకొని 2-3 సార్లు నీట్గా కడిగేసుకోవాలి. ఇలా ముందుగానే కడిగి పెట్టుకోవడం వలన వాటికున్న డస్ట్ అనేది పోతుంది. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ మొత్తం వంపేసి మళ్ళీ వాటర్ పోసుకొని ఒక 5-6 గంటలు మినప్పప్పును నానపెట్టుకోవాలి. ఒక 6 గంటల తర్వాత మినప్పప్పు చూడండి చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు ఇందులో వాటర్ అన్నిటినీ వంపేయాలి. వాటర్ ఉండి మిక్సీ పట్టేస్తే పిండి అనేది లూజ్ అవుతుందండి, అందుకని వాటర్ వంపేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 2 పచ్చిమిర్చి అలాగే చిన్న అల్లం ముక్క వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకొని అందులోనే నానబెట్టుకున్న మినపప్పును కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా స్మూత్గా మిక్సీ పట్టేసుకోవాలండి. చిన్న గిన్నెలో అయితే బాగా మెదుగుతుంది, పెద్ద గిన్నెలో అయితే అంత స్మూత్గా మెదగదు, అందుకని చిన్న గిన్నెలో వేసుకోండి. మినపప్పు అనేది బాగా మెదుగుతుంది. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత బౌల్లోకి వేసుకొని స్పూన్ తోటి ఒక 2-3 నిమిషాలు బాగా తిప్పుకోవాలి. గ్రైండర్లో తిప్పుకున్నట్లయితే అవసరం లేదండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. గ్రైండర్లో పిండి రుబ్బినట్లయితే వంట సోడా వేయాల్సిన అవసరం లేదండి. ఇలా బాగా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఒక బౌల్లో వాటర్లో చేతుల్లో కొంచెం తేమ చేసుకొని ఇలా పిండిని తీసుకొని చేత్తో ఒత్తేసుకోవాలి. మీరు కాటన్ క్లాత్లోనైనా ఒత్తుకోవచ్చండి, లేకుంటే టీ జల్లెడ ఉంటుంది కదా దాని మీద కూడా ఒత్తేసుకొని వేసుకోవచ్చు. ఇలా ఒత్తుకున్న తర్వాత కాగినటువంటి ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత అటు ఇటు ఈవెన్గా ఫ్రై చేసుకోండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి హై ఫ్లేమ్లో పెట్టేయొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. చూడండి గారెలు అనేవి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా జల్లెట్లోకి తీసుకొని ఎక్స్ట్రా ఆయిల్ని మొత్తం కూడా వంపేసేయాలి. అంతే, అల్లం గారెలు రెడీ అయిపోయాయి. ప్రసాదాలకైనా లేకుంటే ఉదయం టిఫిన్లోకైనా స్నాక్స్కైనా విడిగా తిన్నా టేస్ట్ చాలా బాగుంటాయి. పల్లీ చట్నీ లేకుంటే కొబ్బరి చట్నీ దేంతో తిన్నా టేస్ట్ సూపర్గా ఉంటుంది. మరి మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. నివేతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంటని కొట్టేయండి మరి.